చెబుతున్నాను. ఇటువంటి అనుభవాలు గుండా మనం వెళ్లకుండా ఉండాలి అని అంటే సమయం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్న రీతిగా, ఇంకా ప్రాణం ఉండగానే యేసు ప్రభువాన్ని నీ సొంత రక్షకునిగా అంగీకరించాలి. ఎంతకాలం అయ్యా ఈ పాపంలో జీవిస్తావు? ఎంతకాలం ఈ త్రాగుడు? ఎంతకాలం ఈ వ్యభిచారం? నీ భార్యకు అన్యాయం? ఎంతకాలము నీ బిడ్డలు అలమటిస్తారు? నీ బిడ్డలు సరైన స్థితిలో ఉండకపోవడానికి కారణమేమిటి? నీ వ్యసనాలే కారణం కదూ. ఈ రోజైనా ప్రభు దగ్గరికి రమ్మని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. ఆయన కృపా బాహువులు నిన్ను ఆహ్వానిస్తున్నాయి. రక్షింపనేరకుండినట్లు ఆయన హస్తములు కూర్చుకాలేదు. ఈ ప్రియ ప్రభు పిలుస్తూ ఉండగా రమ్మని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. ప్రభు అయిన యెహోవా నాకు సహాయం చేయువాడు గనుక నేను సిగ్గుపడలేదు. ద కాన్ఫిడెంట్ హోప్.